హాయ్ అండి, జిహెచ్వి ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం అండి. ఒనిడా స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ H3 ఎర్రర్ కోడ్ అండి. H3 ఎర్రర్ కోడ్ అంటే కంప్రెసర్ ఓవర్లోడ్గా ఉంది కాబట్టి దీనికి రెండు ప్రధానమైన కారణాలు ఉంటాయండి. ఒకటి కంప్రెసర్ ఫాల్ట్ అయిన ఉండొచ్చు, లేదా కండెన్సర్ ఫ్యాన్ మోటార్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. చెక్ చేసామండి మనం. కంప్రెసర్ అయితే వర్కింగ్ కండిషన్ ఓకే అండి, కరెంట్ నార్మల్గానే ఉంది. ఫ్యాన్ కొంచెం స్లోగా తిరుగుతుంది అనమాట. దానికి ఉండే స్పీడ్ కంటే తక్కువ స్పీడ్తో తిరుగుతుంది. ఫ్యాన్ తక్కువ స్పీడ్తో తిరుగుతుందంటే దానికి రెండు రీజన్స్ ఉంటాయండి. ఒకటి ఫ్యాన్ మోటార్ పోవడం కానీ, లేదా ఫ్యాన్కి ఉండే కెపాసిటర్ పోవడం కానీ, రెండింటిలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందండి. ఫస్ట్ ఫ్యాన్ కెపాసిటర్ని చెక్ చేసామండి మనం. ఫ్యాన్ కెపాసిటర్ చెక్ చేసేటప్పుడు ఫ్యాన్ కెపాసిటర్ 3.5 మైక్రో ఫారడ్స్ ఉందండి, కానీ అది వచ్చేసరికి మనకి మిల్లీ ఫారడ్స్ వస్తుంది. అంటే అది కండెన్సర్ అనేది ఓపెన్ అయిపోయిందండి. కండెన్సర్ అనేది ఓపెన్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దామండి మనం మల్టీమీటర్. మా మల్టీమీటర్లో కెపాసిటర్ చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చాడండి. కెపాసిటర్ ఆప్షన్లో పెట్టి ఒకసారి చెక్ చేసుకున్నాం కెపాసిటర్ను. మనం ఇప్పుడు కెపాసిటర్ చెక్ చేసాం. చెక్ చేస్తే కెపాసిటర్ చెక్ చేస్తే ఓఎల్ అని వస్తుంది. ఓఎల్ అని వస్తుంది అనేసి కొత్త కెపాసిటర్ని పెట్టడం జరిగింది. సేమ్ కెపాసిటర్ అండి, 3.5 మైక్రో ఫారడ్స్. 3.5 మైక్రో ఫారడ్స్ కెపాసిటర్ కొత్త కెపాసిటర్ చెక్ చేస్తే 3.554 మైక్రో ఫారడ్స్ వచ్చిందండి. MFD వచ్చింది. కెపాసిటర్ పెట్టి ఒకసారి ట్రైలో వేసుకుందామండి. కెపాసిటర్ అయితే పెట్టేసామండి. కెపాసిటర్ పెట్టాము, ఒకసారి ట్రైలో వేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మ్యాక్సిమం కెపాసిటర్ ప్రాబ్లం అంటే ఇంక వేరే అదర్ ప్రాబ్లం అయితే ఉండదు దీనికి. కెపాసిటర్ పెట్టేసామండి. అది ఫ్యాన్ కెపాసిటర్. పక్కన కనిపించేది పెద్దది కంప్రెసర్ కెపాసిటర్ అనమాట. కొన్ని వేసరికి రెండు ఒకే కెపాసిటర్లు ఉంటాయి, ఫ్యాన్ కంప్రెసర్ కలిపి. దీనికి మాత్రం సపరేట్గా ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.